అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 242 రింగ్ సీక్రెట్ రివీల్డ్. ఇక స్టోర్లోకి వెళ్తే షాపింగ్కి వెళ్ళిన హాస్నిని అటుగా వెళ్తున్న విరాట్ చూసి తన దగ్గరికి తీసుకురమ్మని దాస్ని పిలిపించాడు. వెంటనే రోడ్ దాటి వెళ్ళిన దాస్ ఆమెను రిక్వెస్ట్ చేసి విరాట్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమెను కారులో ఎక్కించి హోటల్కి తీసుకెళ్లిన విరాట్ కంపెనీ విషయంలో తను చేసిన సహాయానికి పార్టీ ఇవ్వమని అడుగుతాడు. ఆ మాట విన్న హాస్ని, పార్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, నీ మీద జాలిపడి కంపెనీని వదిలేశాను కదా, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆ థ్యాంక్స్కి బదులుగా పార్టీ ఇచ్చి రుణం తీర్చుకో అని నిర్మోహమాటంగా చెప్పాడు విరాట్. నా కంపెనీ మీరేమి ఊరికనే ఇవ్వలేదు. 2 రోజులు నేను పనిష్మెంట్ పేరుతో నరకయాతన అనుభవించి సాధించుకున్నాను. ఏదో ఊరికే ఇచ్చినట్టు అంత బిల్డప్ ఎందుకు అని రుసరుసలాడింది హాస్ని. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు పార్టీ ఇస్తున్నావా లేదా కంపెనీని మళ్ళీ వెనక్కి తీసుకోనా అని సీరియస్గా అడిగాడు విరాట్. అతని మాటలకి కళ్ళు తేలేసిన హాస్ని, కంపెనీ వదులుకోవడం కంటే పార్టీ ఇవ్వటమే బెటర్ అని భావించి, మీకు ఏం పార్టీ కావాలో ఆర్డర్ చేసుకోండి, బిల్ నేనే పే చేస్తానులే అని నీరసంగా చెప్పింది. కాసేపటికి వాళ్ళు ఆర్డర్ చేసిన డిషెస్ అన్నీ రావడంతో తనే స్వయంగా అతనికి ప్లేట్లో సర్వ్ చేసి తను తినడం మొదలుపెట్టింది. అప్పటికే చాలాసేపటి నుంచి తినకపోవడంతో బాగా ఆకలి మీద ఉన్న హాస్ని అతని గురించి పట్టించుకోకుండా ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం కంగారుగా నోట్లో కుక్కేసుకుంది. అది గమనించిన విరాట్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ, ఒకరితో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో కూడా నీకు తెలియదా? ఇప్పటి వరకు నాతో కలిసి లంచ్ చేస్తున్న వాళ్ళందరూ నా ముందు తినడానికి భయపడ్డవాళ్ళే. నువ్వు మాత్రం ఎదురుగా మనిషి ఉన్నాడనే కూడా లేకుండా కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలో తింటున్నావు. అంత ఆత్రమేంటి అని ప్రశ్నించాడు. ఆకలి వేస్తే కరెక్ట్గా తినడం తప్ప సోకుల కోసం అడ్డమైన పోజులు కొట్టడం నాకు రాదు. నేనంతే, ఇలాగే తింటాను. చూడటానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకోండి అని చెప్పి తినడంలో మునిగిపోయింది. కాసేపటి తర్వాత ప్లేట్ ఖాళీ అవ్వడంతో పాటు ఆమె పొట్ట కూడా నిండడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పైకి లేచింది. అయితే ఆమెను అపార్థం చేసుకున్న విరాట్, ఏంటి అప్పుడే లేచావు, బిల్లు కట్టడానికి భయపడి పారిపోతున్నావా అని వెటకారంగా అడిగాడు. వాట్, నీకేమైనా పిచ్చా? తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? మీరంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి భోజనాన్ని స్పూన్తో తింటారు. మాలాంటి మిడిల్ క్లాస్ మనుషులు చక్కగా చేత్తో తింటారు. ఆ విషయం మీలాంటి వింత మనుషులకు తెలియదులే. నేను ఖచ్చితంగా బిల్ పే చేసే వెళ్తాను, ఎగ్గొడతానని భయపడకండి అని చెప్పి వాష్రూమ్ వైపు వెళ్ళింది హాస్ని. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఆమెను చూసి టేబుల్ మీద ఉన్న బిల్ ఆమె ముందు జరిపాడు విరాట్. వాలెట్లో నుండి స్టైల్గా కార్డ్ తీసి బిల్ పై లుక్ వేసిన హాస్ని అక్కడ కనిపించిన అమౌంట్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఒక్కరోజు విరాట్ గారికి పార్టీ ఇస్తే 20,000 ఎగిరిపోయాయి. ఈ డబ్బుతో నేను నెలంతా హాయిగా బ్రతకచ్చు. అనవసరంగా ఈయనతో ఇక్కడికి వచ్చి బుక్ అయి చచ్చాను అని తనను తానే తిట్టుకుంటూ బిల్ పే చేసింది హాస్ని. కార్డ్ బ్యాగ్లో పెడుతున్న సమయంలో యథాలాపంగా ఆమె చేతిని గమనించిన విరాట్ వేగంగా ఆమె చేతిని పట్టుకొని లాగి, ఈ రింగ్ నీ దగ్గర ఎందుకుంది? నాకు తెలియకుండానే నా పాకెట్లో నుండి తీసేసావా అని ఆమెను ప్రశ్నించాడు. అసలు ఈ రింగ్ తీయాల్సిన అవసరం నాకేముంది? ఈ ఉంగరం ఒకప్పుడు నా చేతికే ఉంది, ఇప్పుడు నా చేతికే ఉంది, అందులో తప్పేముంది అని అడిగింది హాస్ని. నేను తప్పు అని చెప్పలేదు. ఉంగరం ఎవరిదో తెలిసే వరకు నా దగ్గరే ఉంటుందని ఆ రోజు స్పష్టంగా చెప్పాను. కానీ నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా పెట్టుకున్నావు. ఇప్పటికీ ఆ రింగ్ ఎవరిదో నీకు తెలిసినా నువ్వు చెప్పలేదు. అది మాత్రం ముమ్మాటికి తప్పే అని సీరియస్గా చెప్పాడు విరాట్. దాంతో ఆవేశంగా అతని షర్ట్ కాలర్ని పట్టుకొని ఊపుతూ, నీకు కావాల్సింది నిజమే కదా, చెప్తున్నాను వినండి. ఆ రింగు మీరు మరొకరికి ఇచ్చింది కాదు. మీరు పెళ్ళైన మొదటి రోజు స్వయంగా నా వేలికి తొడిగింది. నేను ఎన్నిసార్లు మీ మీద కోపంతో తీసిచ్చానో అన్నిసార్లు మీరు తిరిగి నా వేలికి తొడిగారు. ఆపరేషన్ జరిగిన సమయంలో మిమ్మల్ని చూడటానికి నేను ఎంతగా ప్రయత్నించినా మీ కుటుంబ సభ్యులు నన్ను లోపలికి రానివ్వలేదు. అందుకే ప్రాణాలు పళ్ళంగా పెట్టి మరీ పైప్స్ పట్టుకొని కింద నుండి పైకొచ్చాను. మీరు కళ్ళు తెరిచిన తర్వాత ఆ రింగు చూసిన మరుక్షణం నేను గుర్తొచ్చి కాల్ చేస్తారన్న ఉద్దేశంతో స్వయంగా నా చేత్తో నేనే మీ దిండు కింద పెట్టాను. కానీ ఇప్పటి వరకు నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. మీరు నన్ను పూర్తిగా మర్చిపోయారని ఆ తర్వాత తెలిసింది అని అతని వైపు సీరియస్గా ఒక చూపు చూసి కన్నీళ్లతో వెళ్ళిపోయింది హాస్ని. ఆమె వెళ్ళిన తర్వాత చాలాసేపటి వరకు ఆమె మాటల్ని తలుచుకుంటూ ఉండిపోయాడు విరాట్. ఇన్ని రోజులు ఆ ఉంగరం ఎవరిదో తెలియక అడిగాడు, కానీ తనే స్వయంగా కొని ఆమె వేలికి పెట్టాడని ఊహించుకోలేకపోయాడు. అసలు నాకీ హాస్నికి మధ్య ఏం జరిగింది? ఎందుకని అన్ని విషయాలు మర్చిపోయాను అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి కూడా ప్యాలెస్లో విరాట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కావ్య.
చాలా ఆలస్యంగా వచ్చిన అతని దగ్గరికి పరుగున వెళ్ళి అతి ప్రేమ ఒలకబోస్తూ 5 నిమిషాల్లో డిన్నర్ రెడీగా ఉంటుంది, ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్పింది. నో నీడ్, నేను ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చాను, నాకు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనతో ఒంటరిగా గడపాలని ఆమె కోరిక తీరకపోగా ప్రతిరోజు అతని నుండి ఇలాంటి నిర్లక్ష్యం ఎదురవుతూ ఉంటే అస్సలు భరించలేకపోయింది. ఒకవైపు అతను బిజీగా ఉన్నాడేమోనని నచ్చచెప్పుకుంటూనే మరొక వైపు అతని వైఖరి మీద అనుమానపడింది కావ్య. దాంతో మరుసటి రోజు ఉదయాన్నే మహేంద్రకు కాల్ చేసింది. ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మహేంద్ర చాలా రోజుల తర్వాత కావ్య నుండి వచ్చిన కాల్ చూసి ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న అతని తల్లి తండ్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పడంతో అతను అదే పని చేశాడు. హాయ్ కావ్య, బాగానే ఉన్నావా? ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఏమైనా సమస్య వచ్చిందా అని ప్రశ్నించాడు. నేను ఒక ముఖ్యమైన విషయం అడుగుతాను మహి, దాచకుండా నిజం చెప్తావా అని అడిగింది కావ్య. ఆమె మాట్లాడాలని అనుకున్న విషయం ఏదైనా విరాట్కు రిలేటెడ్ అయి ఉంటుందని అర్థమైన మహేంద్ర, అడుగు కావ్య, నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని స్పష్టంగా చెప్పాడు. ఈ మధ్య విరాట్ ప్రతిరోజు ప్యాలెస్కి చాలా లేట్గా వస్తున్నాడు. ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు. అడిగితే వర్క్ అని చెప్తున్నాడు. అతనితో కలిసి గడపాలన్న నా కోరిక తీరట్లేదు. ఈ లంకంత ప్యాలెస్లో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక నాకు ఎవరూ సపోర్ట్గా కూడా లేరు. నిజంగానే ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఈ మధ్య పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. 2 కొత్త కంపెనీలను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అందులో ఒక కంపెనీ విషయంలో డ్రాప్ అయిపోయాడు. మరొక కంపెనీని స్వాధీనం చేసుకునే ప్రాసెస్ నడుస్తోంది అని చెప్పాడు మహేంద్ర. అందులో ఒకటి హాస్ని కంపెనీ కదా, మరొకటి ఎవరిది? ఇంతకీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు అని అడిగింది కావ్య. హాస్ని వాళ్ళ కంపెనీని తిరిగి ఇచ్చేస్తున్నట్టు అఫీషియల్ మెయిల్ పంపించాడు. సో తనతో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్న మహేంద్రను మధ్యలోనే అడ్డుకొని, అదేంటి నిజంగానే వదిలేశాడా? ఏదో స్పృహ తప్పి పడిపోయిందని కంటి తడుపున చెప్పాడు అనుకున్నాను. అలా ఎలా చేస్తాడు? మళ్ళీ అది నా విరాట్ మీద మత్తుమందు చల్లిందా అని ఆవేశంగా అడిగింది కావ్య. బిజినెస్లో ఇవన్నీ సర్వసాధారణం కావ్య. నువ్వు ప్రతిదీ పర్సనల్గా తీసుకోకూడదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు. అన్నయ్యకున్న అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళం. తన డిసిషన్ అపోజ్ చేసే రైట్ మనకు లేదు. అనవసరమైన ఆలోచనలతో బుర్రపాడు చేసుకోకుండా ఆయనతో కాస్త ఓపిక్గా ఉండు, అంతా సర్దుకుంటుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు మహేంద్ర. అదంతా పక్క నుండి విన్న రాజేంద్రవర్మ ఆమె మీద జాలి కురిపిస్తూ, పాపం, ఎన్ని చేసినా విరాట్ ఆమెను పట్టించుకోవడం లేదు. అనుకున్నది సాధించడానికి మరొక మార్గం ఉందేమో ఆలోచించాలి. ఎంతసేపైనా కావ్య కష్టపడటమే కానీ నువ్వేమీ కష్టపడవా? ఇదంతా చేసేది నీకోసం కాదా? నీ వైపు నుండి కాస్త ప్రయత్నం ఉంటే బాగుంటుంది. ఏం చేయగలవో ఆలోచించు అని చెప్పాడు. నా సంగతి తర్వాత ఆలోచిద్దాం, కానీ అన్నయ్యకి గతం గుర్తొస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా అని సూటిగా ప్రశ్నించాడు మహేంద్ర. ఆ విషయం అతనికి గుర్తుకు వచ్చినప్పుడు కదా, ఈలోపు కావ్యతో అతని పెళ్ళైపోతుంది. అప్పుడు నా గురించి భయపడినా వచ్చే నష్టం ఏం లేదు. ఎంతైనా బ్లడ్ రిలేషన్ కాబట్టి వదిలేస్తాడు. ఒకవేళ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఆమెను అడ్డం పెట్టుకొని సులువుగా తప్పించుకుంటాను. విడాకులు ఇవ్వడం వెంటనే సాధ్యం కాదు కాబట్టి చచ్చినట్టు భరిస్తాడు. నేను అనుకున్నది పూర్తి చేయడానికి ఆ గ్యాప్ చాలు అని పొగరుగా చెప్పాడు రాజేంద్రవర్మ. సమయం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు నాన్న. తొందరలో ఏదో జరగబోతుందని నా 6th సెన్స్ చెప్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని తినడం ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. ఒకరోజు మధ్యాహ్నం హాస్ని తన క్యాబిన్లో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన కీర్తి టేబుల్ మీద ఉన్న ఫుడ్ చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఇదంతా నువ్వు ఒక్కదానివే తినాలనుకుంటున్నావా? ఈ మధ్యలో బకాసురుని చెల్లెల్ని అయిపోయావు. అందుకే ఎంత తింటున్నావో అని కూడా తెలియట్లేదు. అయినా ఇంత ఫుడ్ నువ్వు ఒక్కదానివే తింటే అస్సలు అరగదే. కాస్త నన్ను కూడా షేర్ చేసుకో నువ్వు అని ముఖం మీదే చెప్పి ఆమె పర్మిషన్ ఇవ్వకముందే ప్లేట్లో పెట్టుకొని తినడం మొదలుపెట్టింది. నేను బకాసురుని చెల్లిని కాదు, నువ్వు కకృతికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయావు. నా బాడీకి ఇప్పుడు ప్రోటీన్ అవసరం, అందుకే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. అందులో ఏమైనా తప్పుందా అని అమాయకంగా అడిగింది హాస్ని. ఆమె మాటకి ఆమె వైపు అయోమయంగా చూస్తూ, అచ్చం ప్రెగ్నెంట్ లేడీలా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది కీర్తి. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకోకు. నేను నా హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటున్నాను, అంతే. అసలేక ఒంటరిగా బతకాలి. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నా సంగతి వదిలేసి దాస్తో నీ ప్రేమాయణం ఎంతవరకు వచ్చిందో చెప్పు అని టాపిక్ డైవర్ట్ చేసింది హాస్ని. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుందే. ప్రతిరోజు మాట్లాడతాడు, అన్ని విషయాలు డిస్కస్ చేస్తాడు, కానీ ఇష్టం ఉన్నట్లు బయటపడ్డు. ఆ జడ పదార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు పాప అని నిట్టూర్చింది కీర్తి. తనేమీ జడ పదార్థం కాదు, చాలా మంచివాడు. వీలైతే అతనితో ఒకసారి మనసు విప్పి మాట్లాడు.
నీ రైలు పట్టాలెక్కుతుంది అని అల్లరిగా కన్ను కొట్టి తినడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది హాస్ని. కొద్దిసేపటి తర్వాత దాస్కి కాల్ చేసిన కీర్తి అతని భోజనం గురించి ఆరా తీసింది. మాటల్లో మాటగా అతనంటే తనకి ఇష్టమని తెలిసేటట్టు చేసింది. ఆ మాటకి దాస్ పెదాల మీద చిరునవ్వు వచ్చింది. ఆమె తనంటే ఇష్టమని చెప్తున్న మాటలు అతని మనసుని సంతోషపెట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తన కాన్సన్ట్రేషన్ మొత్తం విరాట్ మీదనే ఉంచాలన్న ఉద్దేశంతో ఉన్న దాస్ అదే విషయాన్ని కీర్తికి చెప్పాడు. మనం ఈ విషయం గురించి కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ సార్కి నా అవసరం చాలా ఉంది. ఆయన యాక్సిడెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అదంతా చేసింది రాజేంద్ర వర్మ అని బయట పెడితే పరిస్థితి ఒక్కసారిగా టఫ్ అయిపోతుంది. ఒకసారి ఆయన గురించి తెలిస్తే ఇక అతని ఫ్యామిలీ మెంబర్ అయిన కావ్య మేడం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అసలు విషయం తెలిస్తేనే కదా హాస్ని మేడం మీదున్న ఆయనకున్న ప్రేమ బయటకు వచ్చేది. అప్పటి వరకు మనం కాస్త ఓపిగ్గా ఎదురు చూడాలి. నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ఆశగా అడిగాడు. నువ్వు చెప్పింది నిజమే. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శత్రువుకి అవకాశం ఇచ్చినట్టుంటుంది. నువ్వు విరాట్ గారికి పూర్తిగా సహాయం చేయి. నేను ఎంతకాలమైనా నీ సమాధానం కోసం ఎదురు చూస్తాను. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని కాల్ కట్ చేసింది కీర్తి. అదే సమయంలో లోపలికి వచ్చిన హాస్ని, నన్ను చూసి కాల్ కట్ చేయాల్సిన అవసరం ఏముంది? పర్లేదు, మాట్లాడుకో. నేను నీ ప్రైవసీని అస్సలు డిస్టర్బ్ చేయను. మీరిద్దరూ ఒకరికోసం ఒకరు కాస్త టైం గడపగలిగితే మంచిది. బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది అని నవ్వింది హాస్ని. ప్రస్తుతం దాస్ ఫోకస్ అంతా మీకు జరిగిన యాక్సిడెంట్ మీదే ఉంది. ఇదంతా రాజేంద్ర వర్మ చేశారని అనుమానిస్తున్నాడు. అదే కనుక నిజమైతే ఆ కావ్య అడ్డు నీకు పూర్తిగా పోతుంది. తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన వాడి మేనకోడల్ని పెళ్లి చేసుకోవడానికి విరాట్ గారు అస్సలు ఒప్పుకోరు కదా. అప్పుడు నీకే బెనిఫిట్ అవుతుంది. అందుకే ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది కీర్తి. ఆ విషయం మనకు ముందే తెలుసు. కానీ ఆ రాజేంద్ర వర్మ చాలా తెలివైనవాడు. అంత ఈజీగా బయటపడడు. ప్రస్తుతం విరాట్ గారికి మెమరీ లాస్ అయింది కాబట్టి తనకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని రిలాక్స్ అయ్యాడు. అలాగని మనం అజాగ్రత్తగా ఉండకూడదు కదా. ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని సాలోచనగా అంది హాస్ని. కాసేపటి తర్వాత ఇంటికి బయలుదేరడానికి కార్ దగ్గరికి వచ్చిన హాస్ని మీదకి ఒక వ్యక్తి దూసుకువచ్చాడు. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? హాస్ని కొత్త ప్రమాదంలో పడబోతుందా? ఆమె నిజంగా ప్రెగ్నెంటా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.